సార్ జనరల్గా బయట గమనిస్తూ ఉంటాము, సివిల్ సర్వీసెస్కి ఒక రకమైన క్రేజ్ ఉంది, అంటే కొంతవరకు. అంత క్రేజ్ ఎందుకు ఉంది సార్ సివిల్స్కి? గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఏంటి? అంటే సివిల్ సర్వీస్ క్రేజ్ ఉందంటే నా క్వశ్చన్ ఏంటంటే, ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళలోనా నీ ఉద్దేశం, ఐఏఎస్లు అయిన వాళ్లకు సమాజంలోనా? ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి. అంటే ఇది ఎప్పటి నుంచో 90s నుంచి కూడా గమనిస్తున్నాను సార్. ఐఏఎస్ ఐపీఎస్ అంటే సినిమాల్లో కూడా ఉంది. అంకుశ రాజశేఖర్, పోలీస్, సాయి కుమార్ కనిపించిన 3వ 4వ సింహమే. క్రేజ్ చాలా ఆసక్తికరంగా చెప్తాను. 1980లు 90ల్లో అంటే 1980s అండ్ 90s, అప్పటికి మీరు పుట్టలేదు. ఆ టైంలో ఎప్పుడైతే టెక్నాలజికల్గా భారతదేశాన్ని డెవలప్ చేయాలనుకున్నామో, ఐఐటీలు, ఐఐఎంలు, ఇంజనీరింగ్ ప్రోత్సహించడంలో భాగంగా ఎంసెట్ అనేది రావడంలో భాగంగా చాలా జనరేషన్, అంటే ఒక రెండు తరాలు ఇంజనీరింగ్ వైపు వెళ్ళినాయి. దట్ వాజ్ ఇన్ 1980s అండ్ 90s. ఆ తర్వాత ఆ ప్రొడక్షన్ అంతా 2000 ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఓవర్ఫ్లో అయిపోయి, వేకెన్సీస్ ఏమో తగ్గిపోయినాయి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏమో తగ్గిపోయింది, క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ ఏమో తగ్గిపోయారు. ఈ ప్రాసెస్లో ఎక్కడో ఒక గ్రే ఏరియాగా ఇంజనీరింగ్ ఆగిపోయింది. ఎప్పుడైతే ఇంజనీరింగ్ అలా ఆగిపోయిందో, ఆ నెక్స్ట్ వచ్చింది సిఏ, చార్టెడ్ అకౌంటెన్సీ విషయంలో ఒక బూమ్ క్రియేట్ చేశారు. యాక్చువల్గా మొత్తం భారతదేశం ఎకనామికల్గా గ్రో అవుతుంది కాబట్టి, కంపెనీ పరంగా గ్రో అవుతుంది కాబట్టి, ఒక ఏమంటామంటే న్యూ జనరేషన్కి వెళ్తుంది కాబట్టి అదొక 10 ఏళ్ళు నడిచింది. అది కూడా 2010 ఆ ప్రాంతం నుంచి తగ్గిపోయింది. ఆ తర్వాత కోచింగ్ సెంటర్లు అందరూ కలిసి ఒక మాఫియాగా డబ్బుల కోసం మాత్రమే, కళల్ని అమ్మడం కోసం మాత్రమే ఐఏఎస్ అనేది, ఐపీఎస్ అనేది, ఐఆర్ఎస్ అనేది ఒక బూచిలాగా అంతవరకు చూసిన దాన్ని ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది అని సమాజానికి అరచేతిలో స్వర్గాన్ని చూపించారు. అందుకు క్రేజ్ పెరిగింది, లేకపోతే ఏమీ లేదు. కోవిడ్ కేసులు ఎన్నున్నాయి అనేది పేపర్లో రాయకపోతే సమాజంలో ఎన్నున్నా మనకి అది రెవల్యూషనరీగా కనిపించదు, సెన్సేషన్గా అనిపించదు. కానీ రోజుకి 10 కేసులు వచ్చినా 10 వచ్చినాయి అని కనుక మహా విస్ఫోటనలా కనుక పేపర్లన్నీ రాస్తే, అది అలా సివిల్ సర్వీసెస్ అనే దాన్ని ఆల్ కోచింగ్ సెంటర్స్ అందరూ కలిసి ఒక ర్యాంకర్లనేమో చూపించి, పలానా వాళ్ళకి మేము ర్యాంక్ ఇచ్చాం మీకు ఇస్తామనే దాన్ని ఆశలు కల్పించి, ఎంసెట్లు అంటే నా ఉద్దేశం ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ అది తగ్గడం, ముఖ్యంగా ఇంజనీరింగ్కి తగ్గడం, సిఏలకి తగ్గడంతో ఏదో కొత్తది ఇవ్వకపోతే కష్టం కాబట్టి అంతకుమించి ఏం కాదు. మిడిల్ క్లాస్ తల్లిదండ్రులైనా పిల్లలైనా బాహాటంగా నిర్భయంగా నోటి చెప్తాను, ఐఏఎస్ అవ్వడం అంత ఈజీ కాదు. అది 6వ తరగతి నుంచి చదువుతారా మీరు, డిగ్రీ నుంచి చదువుతారా మీరు అనేది నాకు అనవసరం, కానీ ఐఏఎస్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎవరికో ర్యాంక్ వచ్చింది కాబట్టి, ఎవరో ఆటో వాళ్ళ కూతురుకు ఎవరికో ర్యాంక్ వచ్చింది కాబట్టి, తెలుగు మీడియంలో చదివి స్ట్రీట్ లైట్ కింద చదివిన అబ్బాయికి ర్యాంక్ వచ్చింది కాబట్టి నీకు వస్తుంది అనే అది అపోహ, తప్పు, భ్రమ, అబద్ధం. మరి ఏమిటి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలా చేస్తే వస్తుంది. క్రేజ్ పెరగడం కన్నా నేను ఏమంటానంటే, సివిల్ సర్వీస్ అవ్వాలి అనుకుంటే పేరెంట్స్కైనా స్టూడెంట్స్కైనా ఉపయోగపడే 3 సూత్రాలు చెప్తాను. సూత్రం నెంబర్ 1, నువ్వు ఐఏఎస్ అవ్వాలి అనుకుంటే నీ ప్రిపరేషన్ కావలసిన వెపన్స్ ఏంటో క్లియర్గా తెలుసుకుని దిగు. వెపన్స్ అనే మాట, ఆయుధాలు ఏంటో తెలుసుకో. ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు కాదు, ఎంత రిస్క్ ఉంది, ఎవ్రీథింగ్ తెలుసుకొని అప్పుడు దిగు. 2, ఎంత త్వరగాను ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అంత త్వరగాను ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. నువ్వు 6వ తరగతిలో, మరీ 6వ తరగతి కాదు, 8వ తరగతిని స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే టీనేజ్లోకి వెళ్తాడు కాబట్టి. నువ్వు 8వ తరగతి కాదు 9th క్లాస్ స్టార్ట్ చేయి. 9th కుదరకపోతే 10th. అంటే ఈ మాట నువ్వు వింటున్న సమయానికి నువ్వు ఏ క్లాసులో అయితే ఉన్నావో అప్పుడు వెంటనే స్టార్ట్ చేయి. 3వది వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో రాకపోవడానికి కూడా అన్ని ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని రిజల్ట్ మీద దృష్టిని తగ్గించి ప్రిపరేషన్ మీద దృష్టి పెంచు.
ఎలా ప్రిపేర్ అవ్వాలో అలాగే ప్రిపేర్ అయితే వచ్చి తీరుతుంది. ఆట ఎలా ఆడాలో అలాగే ఆడితే వచ్చి తీరుతుంది. నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలో అలాగే ప్రిపేర్ అయితే, ఏ పుస్తకాలు చదవాలో తెలుసుకో, ఏ టైం టేబుల్ వాడాలో తెలుసుకో, నువ్వు ఎంత కరెంట్ అఫైర్స్ చదవాలో తెలుసుకో, ఏం చదవకూడదో తెలుసుకో, నీ టైం ఎక్కడ యూటిలైజ్ చేసుకోవాలో తెలుసుకో. ఇన్ని చదివినప్పుడు, ఇన్ని తెలుసుకున్నప్పుడు నీ ప్రిపరేషన్లో నువ్వు సౌండ్గా ఉండి ఎగ్జామ్ హాల్లోకి వెళ్తావు. ఓకే, అయినా రాలేదు అంటే నువ్వు ఇంకోటి ఏదో చేయడానికి పుట్టావని అర్థం. అందుకని రిజల్ట్నేమో బోనస్గా చూసి, ప్రిపరేషన్నేమో ప్రధానమైన లక్ష్యంగా చూసి, నీలోని ప్రిపరేషన్ లోపాలేమీ లేకుండా చూసి, ఏ స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడంలో మొహమాట పడకుండా, అంటే ఒక రాయి అది ఎప్పుడు శిల్పమవుతుంది, చెక్కితే అవుతుంది. అందుకు నువ్వు చెక్కేంత వరకు, శిల్పం అయ్యేంత వరకు ఇక్కడ నీకు ర్యాంకు రాదని డిసైడ్ అయ్యి త్వరగా నిన్ను చెక్కుని, లేదో గురువు దగ్గరికి వెళ్ళి చెక్కవయ్యా బాబు అని చెక్కించుకుని శిల్పమై విగ్రహమై అప్పుడు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళు. అప్పుడు నువ్వు ఐఏఎస్ అయి తీరతావు. అది నేను చెప్పగలిగేది అనమాట. అందుకని క్రేజ్ అనేది మా వాళ్ళు క్రియేట్ చేసిందే తప్ప నిజానికి అది ఓన్లీ, పైగా సంవత్సరానికి 1000 మాత్రమే, అంతకన్నా తక్కువ మాత్రమే ఉన్న వేకెన్సీస్కి 6వ తరగతి నుంచి 3వ తరగతిని కూడా ఐఏఎస్ అని చెప్పేసి, ఐఏఎస్ని మళ్ళీ కాలేజీతోడు కలిపేసి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అని చెప్పేసి సమాజాన్ని నాకు తెలిసి కాసుల కోసం అలా అనమాట.